సో గైజ్ ఐఎమ్ సో సారీ. నిన్న నేను చెప్పాలన్నా గలీజ్ అనిపిస్తుంది, బట్ చెప్పేస్తున్నాను. నిన్న వీడియో పెట్టాం కదా బ్లాక్ మ్యాజిక్ గురించి, చేతబడి చేస్తున్నాను అని చెప్పేసి. అది చేసింది నేనే. మీ అమ్మ నాని చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఎవరు రారే ఎవరు. ఇంట్లో పైన ప్రాంక్ చేద్దామని చెప్పేసి చేశాను. మా వాళ్ళు మరీ సీరియస్ తీసుకున్నారు, దాన్ని చాలా సీరియస్ తీసుకున్నారు. సో దాని గురించి రివీల్ చేయడానికి కూడా నేను భయపడుతున్నాను, వణుకుతుంది లిటరల్లీ చెప్పాలంటే. మరి చెప్పేస్తాను అసలు ఎందుకు అట్లా చేసిన అంటే. నన్ను జడ్జ్ చేసే ముందు 3 days బ్యాక్ ఒక టాపిక్ నడిచిండే మా ఇంట్లో చేతబడి గురించి. మా వాళ్ళు భయపడం, మేము అవన్నీ వేస్ట్, అవన్నీ నమ్మొద్దు అని చెప్పేసి అన్నాడు. సో ఒకసారి చూసాం మీద రియాక్షన్ అని చెప్తే చేస్తే ఉషా మమ్మీ విపరీతంగా భయపడు, విపరీతంగా నన్ను ఇడుతున్నాడు. అది చేసినోడు మన్ను పోయి, అది చేసినోడు జావా, అది ఇది అని చెప్పేసి. నాకు భయం అనిపిస్తుంది, అందుకే ఇప్పుడు రిలీవింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. నిన్న ఈ విధంగా నేను చేసినాను, ఒకసారి చూడండి. ఇప్పుడు పెడుతున్నాను చూడండి. సో గైస్ 3 days బ్యాక్ మేము చిన్న బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే మా ఇంట్లో కూడా ఒకడు కింద బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు ముగ్గేసేసి ఉండే. అప్పట్లో నేను వీడియోస్ కూడా తీసినాను. సో అది మాట్లాడుకుంటా మళ్ళీ మా ప్రీవియస్ వీడియోస్లో కొన్ని బ్లాక్ మ్యాజిక్ గురించి కూడా మనం కొన్ని వినేకోయే దాంట్లో తీసినాము. సో ఇంట్లోనేమో అవన్నీ నమ్మొద్దు అవి ఇవి అని చెప్పేసి అన్నాడు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దాన్ని పట్టుకొని ఒక చిన్న బ్లాక్ మ్యాజిక్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ముగ్గేస్తాను దీంతో. లెట్స్ సీ ఆ ముగ్గు ఏ విధంగా వస్తుంది నాకు తెలియదు. విల్ ట్రై ఇట్. సో ముగ్గు అయితే వేసినాను, అది అంత బాగా రాలేదు. నేను చూపెడితే నవ్వుతారు. నేను ఇంట్లో వండుకున్నాడు. మా ఇంట్లో అరౌండ్ 4 o'clock అట్లా వండుకుంటారు. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో దీంట్లో నిమ్మకాయలు పెట్టించేసి జర డ్రామా చేస్తాను. ఈ ముగ్గుతో అయితే పని అయిపోయింది. లెట్స్ సీ. సో గైస్ ఇదైతే ఫైనల్. నా ముగ్గు ఏనికి రాలేదు, ఏదో కొంచెం విధంగా చేసినాను. ఓకే, ఇప్పుడు నేను డ్రామా ఒక చేతులన్నీ కడుక్కున్నాను. ఇది కూడా మంచిగా కడుక్కుంటాను. ఈ కలర్ ఊతలేదు చేతి. నా డ్రామా స్టార్ట్స్. ఓకేనా, న్యాచురల్ వేగా నేను చూపెట్టాలి ఇది, లేకుంటే నన్ను పట్టుకొని కొడతారు మా అమ్మ. సో ఇప్పుడు నేను ఏమేమి క్రియేట్ చేయాలంటే డ్రామా ఇప్పుడు జరిగింది. మనం అనుకున్నప్పుడు ఒక ఇష్యూ అయిందో అన్నట్టు మాట్లాడతాం మనం. ఓకేనా, నువ్వు వేసినావు మమ్మీ? అదే అడుగుతున్నా, నాకు తెలియదు. నాకు తెలియకనే నేను అడుగుతాను మమ్మీ. మనం ఇక్కడ నుండి దూడ ఓపెన్ ఉండే కదా ఇప్పటికి. రామాయణం నాకు అర్థం కాదు. ఏంది ఇది అసలు? నాకేమెరక రక్తం అనుకుంటుంది. ఆ రక్తం ఎందుకు ఉంటుంది? కుంకుమ పసుపు ఉన్నది, రక్తం ఉంటుందా? ఇవే మమ్మీ నిమ్మకాయలు దాంట్లో. ఏ రక్తం ఎందుకు ఉంటుంది? కోడిని కోసిందా? కోడేది ఇంటికి వచ్చి ఎవడే పెట్టేటోడు? ఏంది వాళ్ళకి లేరా పిల్లలు? వాళ్ళకి లేదా అని టూ మచ్ ఎవడు పెట్టినా అంటే తెలియాలి పాపం. ఏమన్నా ఉందా కింద కూడా చేసి? బయట కూడా చూసి వచ్చినాము. వాడికే తలగండి. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్న ఇంట్లో ఇవన్నీ అవన్నీ వాడు ఎవడో చేస్తే అవుతారా? ఉంచినా ఒకసారి ఇక్కడ ఇంత పని మమ్మీ
ఒక విషయం చెప్తాను, మీ సీరియస్ కాదంటే నిన్న బ్లాక్ మ్యాజిక్ చేసింది కదా. అవును, పంతుల దగ్గరకు పోయినా. నాకు తెలుసు మీ అందరు భయపడి కూర్చున్నాడు, అది చేసింది నేనే. నేను కుదురుకున్నాను అసలు ఎదవనండి, నేను గూడు చెట్టు ఎదవనండి, నేను అసలు మంచిని కాదండి. ఏం లేదు, మేము అనుకున్నప్పుడు ముగ్గేసేసి నిమ్మకాయలు ఉంటే కట్ చేసేసి పసుపు చెప్పు. అరే మమ్మీ, నువ్వు నాకేమని చెప్పినావు? నువ్వేమని చెప్పినావు నాకు మొన్న? నువ్వేమని చెప్పినావు? అరే ఏం చెప్పినారా? అరే సిగ్గు శరం లేదు, చేతబడి పైన నమ్మకం లేదు అని చెప్పేసి అంటే చిన్న వీడియో చేస్తాను నేను అంతే. కాదు ఇట్లా చేస్తారా మనిషి అయినప్పుడు? సారీ. ఏంది సారీ? పిల్లలు ఉన్నారు, ఎంత భయపడ్డది, ఏమి ఉండదా నీకు? సారీ. అరే ఇట్లా చేసి రేపు ఎవడైనా నిజంగా చేస్తే వాళ్ళు కట్ట పట్టుకొని వచ్చింది కాదు, నిజంగా ఎవడన్నా చేస్తే ఇంకా మనమే చేస్తామంటామని అంత మీదకి వచ్చి ఎవరు చెయ్యడని తెలుసు, కానీ ఏమో మనుషులకు ఏ సమయం ఏందో అనుకోకున్నా మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తున్నావు. కాదు నిజంగా ఏమైనా అయితే ఏమైతే నేను చేస్తాను ఏం లేదు. మీరు మొన్న చేతబడి గురించి మాట్లాడుకున్నాం, భయం లేరు అని చెప్పేసి అన్నారు కదా. ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకోండి, నిన్ననే చెప్దాం అనుకున్నా, భయపడినాను. సో ఇప్పుడు చెప్పేసి ఏ అవి వద్దు నాన్న. కాదు ఇట్లా చేసి చాలా కష్టం తెలుసా, అట్లా చెయ్యొద్దు. వేరే వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటది తెలుసా. వద్దుకోకే నా కొడుకుని కొట్టేది లేదు. అవును పని చేస్తానంట. ఏం చేస్తున్నావు? చిన్న చిన్న బట్టలు ఉన్నాయి కదా, ఇల్లది తీసేం చేస్తా, పడేస్తావా? మెమరీ కదనే పాపం పిల్లలది, పిల్లల మెమరీ కదా. మరి ఏం చేయాలని చెప్పు, ఇన్ని గనం ఉన్నాయి. ఇలా బనీన్లు ఇంకా 3 మూటలు ఉన్నాయి లోపల, అది న్యూ బట్టలు బయటికి తీసుకో. ఇది ఇంట్లో వేసుకున్నాయి. ఇవి వస్తాయా ఇంకి? ఇది వస్తుందా? రాదు. చిన్నది ఇది వస్తుందా అనే నీకు? కుక్కీ ఇది వస్తుందా? రాదు కదా. రాదు కదా. డాడీ ఏదో తీసుకోపోదాం మనం. ఏమంటారు, మనం గేమ్స్ కి పోతున్నామా, ఫ్లాట్ కి పోతున్నామా? గేమ్స్కి పోతామా? పోతాం. నాకు కూడా ఆయిల్ పెట్టొచ్చు కదా మమ్మీ? పెడతా, నూనె రెడీ. ఇక్కడ వచ్చి పెట్టు. అక్కడ రాను, నా కాలు బాగలే, కిందికి కూర్చుంటే. ఇప్పుడు తమ్ముడు కూర్చోలేగా, నువ్వు కూర్చోవు, ఈడు కూర్చుంటలేనా? దానికి ఆయిల్ పెడతావా? వాళ్ళ అమ్మ ఏం లేదు అని చెప్తుంది. ఇంకా రేపు పొద్దున స్కూల్ పోయేటోడు ఆయన. ఏంట్రా నువ్వు అది నాడేసుకొని లో ఆమె ఇంట్లో లోపల నుంచి చెప్పులు వేసుకుంటున్నాం మమ్మీ. కాలు ఆపరేషన్ అయింది, చల్లగా పెట్టొద్దని చెప్పింది డాక్టర్ నరాలకు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది నా అమ్మ ముసలి అయిపోతున్నా అంటే. కానీ అయ్యా ముసల్దాన్ని అయినా 50 ఎంతనే నీకు వయసు? 55. 55కేనా? మీరు పెట్టిన టెన్షన్లకు 50. ఆహా, జనాలు ఇక నమ్మదు ఇక, జనాలు నమ్ముతారు ఇక. చెప్పొద్దు అంటారు, జనాలకు ఇదో తీస్తావు. పెట్టిన టెన్షన్లు ఏంటి? పిల్లలు జాబులు చేసేదా? ఏం టెన్షన్ పెట్టానే? నీకేం టెన్షన్ చెప్పే? ఏం టెన్షన్ పెట్టలేదు. అది ఇప్పుడు చెప్తే తీరేది కాదు, పీకేది. ఏం టెన్షన్? మా లాంటి కొడుకులు పుట్టడం అడ్డొస్తుంది నీకు. వీళ్ళు ఏమవుతారు నా భయము. నీకు మంచిగా దొరికిందే ఒకటి జర్మనీ. ఎవరు అనుకుంటే వాళ్ళే, ఎవరు డోర్లు పట్టుకుంటే వాళ్ళకే ఉంటుంది. నాన్న జరుగునా నేను ఎత్తికి పెడుతుందా? పెట్టు ఆయిల్. రోజులైంది మా అమ్మ ఆయిల్ పెట్టేసి నాకు. అమ్మ ఎక్కువ పెట్టకే, నార్మల్గా పెట్టు. ఎందుకు పెడతామయ్యా? ఇంకోరు పెడతారా అమ్మా? పిల్లలు వచ్చినాక పిల్లలు వచ్చినాక పిల్లలు పెడతారా? పెట్టానా వద్దారా? పెట్టి సార్ అది మీ డాడీది అయితే ఎట్లుంటుందా? చూసినా, ఇది కూడా వీడియో తీస్తుండ్రు. మాకు ఇట్లా కట్టేసేయాలి. చేస్తావా చేస్తావా అని 2 దెబ్బలు కొట్టాలి. ఇంకటి పెట్టి డాడీ కూడా ఒట్టుంటున్నాను మమ్మీ పెళ్ళికి ముందు. మా డాడీకి వస్తుంటుంది ఎంటికలు, మస్తు హ్యాండ్సమ్ ఉంటుంది. అమ్మనమ్మ గుండు ఉంటుండే, డాడీ అమ్మ కదా.
మా అమ్మకు కూడా ఉంటుండే అని అంటలేడు. మా ఫోటోలు చూడు, ఎంగులు ఉన్న ఫోటోలు మమ్మీ ఎట్లున్నాయి. ఎక్కువ పెట్టాక మమ్మీ ముంగట పెట్టేసి అయిపోతుంది. ఎంగు ఫోటోలు మమ్మీ మస్తు ఉంటున్నాయి. మా అమ్మ అవి నీ ఒక ఎంగు ఫోటో చూపెట్ట ఇప్పుడు ఇప్పుడు లేదు. నీ ఆ టమ్నేల్ పెట్టేస్తా చూసాం, అట్లీస్ట్ వ్యూస్ వస్తాయి చూసాం. ఏమో నేను యూజ్ గురించి నేను వాడుకుంటా. అరే యంగ్ ఫోటో పెట్టాలి. పెడతా. విజయలక్ష్మి యంగ్ ఏం ఎంగున్నా అప్పుడే ఎంగుండే, నా పిల్లల పెళ్ళిళ్ళు కాకముందు జాబులు చేసేటప్పుడు. మస్తు యంగ్ ఉంది. ఇప్పుడు నేను ఒక పిక్ పంపిస్తాను. మా అమ్మకి చీరల షోకి ఎట్లుంటుండే అంటే కడితే కిరాక్. అవి ఎలా అన్నాడు కూడా. ఇవాళ ఎవరు అన్నారు, ఏమన్నాడు అని చెప్పు మమ్మీ, ఏమన్నాడు? బాగున్నావు ఉదయసిన్నమ్మ అన్నది ఇవాళ ఫోన్ చేసి, చీరలు మంచిగా సెలెక్షన్ చేసుకుంటావు అక్క నువ్వు, ఇది రెండోసారి నేను అన్నది తెలుసా. అందుకే ఓవర్ బాబురా నువ్వు, నేను కొడుకు నేను అమ్మ పైన మంచి తయారవుతుంది, మంచి తయారవుతుంది అని. మంచి తయారవుతుంది. చాలు మమ్మీ. అమ్మ ఇట్లా కొట్టాలరా, కొడితే నీ కోపంతో కొడుతున్నాడు సంతోషం. ఎందుకు తమ్ముని కొడితే హాయమంటుంది అన్నాడు. నాకు తల నొప్పి లేస్తుంది. అదృష్టం ఉండాలి ఇట్లా అమ్మతో చేయించుకో. ఎక్కువ పెట్టేస్తాం ఆనాటి నుంచి అంటే నువ్వు ఇట్లనే చిప్ప కటింగ్ అనేది చిన్నప్పటి నుంచి టిప్ప కటింగ్. నా ఇట్లా చెప్పు. నీకు పడుతుండే ఊకే కటింగ్ కాడ. డాడీ మస్తు తిడుతున్నాయి కదా ఇది కటింగ్కి. చిప్ప కటింగ్ చేపించుకొని వచ్చినాడు. ఎన్నిసార్లు చెప్పి నేనే చిప్ప కటింగ్ కూడా చేపించుకుంటాడు. నాకేమో ఇట్లనే అలవాటు. చిప్ప అంటుండే దాన్ని. ఇది మొత్తం తీసేసి పైన పెడుతుండే. కటింగ్ చేయించుకున్న రోజు ఇంట్లో లొల్లేమో గట్టి లొల్లి. నేనేమో ఈ జనరేషన్ ఎట్లుంది డాడీ అని చెప్పేసి అంటుంది. ఇక్కడ తెప్పించుకుంటుంటే లేదా చిప్ప కటింగ్. మా కిరంగానే మంచిగా అలా డాడీ లెక్క మంచిగా బాల్ కటింగ్ చేయించుకొని వస్తున్నాడు. అండ్ మా అమ్మ ఎప్పుడు ఫొటోస్లలో ఏడుపు ముఖం పెడుతుంది. నేను చూపెడతా ఇప్పుడు మీకు. ఇది మా చెల్లె ఎంగేజ్మెంట్ ఫోటో. ఎంగేజ్మెంట్ కదా మమ్మీ. అంటే ఇది 8 సంవత్సరాల 8 సంవత్సరాలు ఆగడు నాన్న ఒకసారి. 8 ఇయర్స్ అని మమ్మీ. 9 ఇయర్స్ ఫోటో ఇది. ఓకే మమ్మీ చీర చూడండి ఎంత యంగ్ ఉంది చూడు. నేను చూడు, మా చెల్లి చూడు ఎంత క్యూట్ ఉంది. మా డాడీకి అప్పుడు వెళ్ళిపోయింది ఇంటికి మా తమ్ముడు. ఇది ఫ్యామిలీ ఫోటో. ఆ శాడీ ఇదేం చూసిండు, ఒకటి వైట్ కలర్ శాడీలో ఉంటారు మమ్మీ చూపెట్టి మమ్మీ. అది వైట్ కలర్ శారీ. వైట్ కలర్ శాడీ నేను ఫోటో ఒకటి ఉంటుండే, నేను చూసిన. అది ఆల్బమ్లో ఉంటుంది. మీ చెల్లెనా? మీ చెల్లెనా ఏమి అట్లా చేసిర్రు, కొడుకులే చేసిర్రు అమ్మ. ఏడుపుదానా ఎప్పుడు నా పైన చెప్తావు. కొడుకులు చేసిండు. నా పెద్ద కొడుకు చేసిండు, నా చిన్న కొడుకు అంటే పారంగా ఉంటాడు. నా పెద్ద కొడుకు చేసిండు. అన్నీ నేనే చేస్తాను. నీకైతే జనాలు కూడా పట్టంగానే భయం అవుతుంది అందుకే.